శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లా అన్నారు: దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మొదలైనవి చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతము ఆచరించిన వారు నాకు ఇష్టులు. వారు దేవతల వలె వైకుంఠమును చేరతారు. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇస్తుంది. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమమైనది. దేవతలలో నేను శ్రీ మహావిష్ణువు ఉత్తముడు. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంత ఋతువు గొప్పది. మంత్రములలో రామ తారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా నది ఉత్తమమైన నది. పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అన్ని దానములలో అన్నదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో గొప్పది, ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణానది, గంగానది, కావేరీ నది ఇలా సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమున మాఘమాసమున చేసిన వస్తుంది. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నన్ను శ్రీహరిని పూజించిన వారికి మోక్షము వస్తుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించారు. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పర్వతాలకు వెళ్ళారు. ఇంద్రుని వెతుకుతున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించింది. ఆ తొండ వారిని చూచి భయంకరంగా ధ్వనిని చేసింది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు భావించారు. వారు దానిని తీగలతో బంధించారు. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయింది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోచారు. పవిత్ర గంగాజలముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారిపోయింది. దేవతలామెను చూచి ఆశ్చర్యపడ్డారు. నీవెవరివి అని ఆమెను అడిగారు. ఆమె శాప విముక్తికి సంతోషిస్తూ దేవతలకు నమస్కరించి ఇలా అన్నది: నేను సుశీల అను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసినాడు. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ రోజు మరణించాడు. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించారు. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇలా బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరిస్తాను. అదే మంచిది అని ఆలోచించాడు. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయారు. అచటనే మరణించారు. నేను బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరో లేకపోవుటచే భిక్షాటనముచే జీవిస్తూ ఉన్నాను.
నిలువ ఉన్న దానిని భుజిస్తూ భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నాను. భక్తి, వ్రతము మొదలైనవి ఎరుగను. ఉపవాసమనేదే నాకు తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని ధనమును దాచి సంపాదనా పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమాలను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపాను. తరువాత మరణించి నరకమునకు చేరాను. అక్కడ పెక్కు రీతుల శిక్షలు అనుభవించాను. పులి, కోతి, ఎద్దు మొదలైన జంతువుల జన్మము నొంది తిని ఎన్నో బాధలను పడ్డాను. ఒకనాటి జన్మలో 5 దినముల కిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించారు అని పలికింది ఆమె. మాఘమాస పవిత్ర నదీ జలమ స్పర్శచే ఆమె దేవత్వమును నంది దేవప్రియ అను పేరును పొందింది. దేవతలలో ఒకరామెను వివాహమాడారు. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులయ్యారు. ఇంద్రుని వెతకసాగారు. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుతున్న ఇంద్రుని చూచారు. బాధపడ్డారు. ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడ్డాడు. లోనికి పారిపోయాడు. దేవతలు ఇంద్రుని చూచి వెంబడించి వారిని ఊరడించి ధైర్యము చెప్పారు. నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు శ్రీ మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించారు. ఆ ప్రకారము చేయుదము రమ్ము అని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చారు. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానము చేయించారు. ఇంద్రుడు శాప విముక్తుడయ్యాడు. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకు వెళ్ళాడు. రాక్షసులను జయించి సుఖముగా ఉన్నాడు. కృష్ణమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించారు. అలా చెబుతూ ఉండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినాలని కోరికగా ఉన్నది అని చెప్పాడు. కృష్ణమదుడిట్లా పలికాడు. పూర్వము పంబా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మొదలైన మంచి పనులు ఎప్పుడూ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకానికి చేరాడు. అక్కడ కొంతకాలముండి దరిద్రుడైన జన్మను జన్మించాడు. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేశాడు. మరణించి పిశాచమై పంబా తీరమున మర్రి చెట్టుపై నుండి అక్కడకు వచ్చిన వారిని పీడిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసిస్తూ మాఘమాస స్నానము, పూజ మొదలైనవి చేస్తూ శిష్యులకు మాఘమాస మాహాత్మ్యమును వివరిస్తూ ఉన్నాడు. అతడు మాఘ స్నాన మహిమను వివరిస్తూ మాఘ స్నానము చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశిస్తాయి అని చెప్పాడు. మాఘ స్నానము చేయనివాడు నరకమునకు పోతాడు అని అన్నాడు. మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను, చేయకపోవటము వలన అశుభములను వివరించాడు. ఆ సమయమున పిశాచ రూపముపై నుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుతూ పంపా జలమున మాఘస్నానమును వానిచే చేయించాడు. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవనానుగ్రహము వలన వైకుంఠమునకు చేరాడు. మాఘపురాణము 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి సంపూర్ణము.